ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. తెలంగాణలో రాజకీయ సంచలనాలు నమోదవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిటీ వెలువరించిన సంచలన విషయాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని అవినీతి పరుడుగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పార్టీ అంతర్గత విషయాలు కూడా ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కన్న కూతురు కవిత చేస్తున్న రాజకీయం కేసీఆర్ గారిని మరింత ఇరుకున పెడుతుంది. గతంలో కవిత సంధించిన లేఖాస్త్రం బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఒడిదుడుకుల్ని బయటపడేలా చేస్తే ఇప్పుడు ఏకంగా కవితనే పార్టీ నుంచి బయటికి నెట్టేసేలా పరిస్థితులు మారిపోయాయి. 2025 సెప్టెంబర్ 1న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ లేఖ విడుదల చేయటం, ఆ వెంటనే కవిత మీద పార్టీ నాయకులు విమర్శలు మొదలుపెట్టడం, కవితకు మద్దతుగా జాగృతి నాయకులు ఏకం కావటం, ఇలా కవిత కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయి. గతంలో కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని విమర్శించిన కవిత సెప్టెంబర్ 1న ఏకంగా పార్టీ నాయకుల పేర్లు బయటపెట్టి బాహాటంగా విమర్శించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరిపే బాధ్యతను సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ ఆలోచనలో పడింది. ఇలాంటి బలహీన సందర్భంలో కవిత సంధిస్తున్న విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా ఉండటంతో కవిత మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జరుగుతున్న ఈ విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచి ఆయన కన్న కూతురు కవితని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది? అసలు తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఇంతలా ప్రభావితం చేస్తున్నాయి? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ జరుగుతున్న ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని, అధికారాన్ని కొనసాగించిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు కలహాల కుటుంబంగా మారింది. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి, ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల కన్నా కొన్ని నెలల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితను సిబిఐ ఈడీలు అరెస్ట్ చేయడం, ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం, ఆ తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరిపించేందుకు రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిటీని నియమించడం, ఫోన్ ట్యాపింగ్ అంశం మీద విచారణ మొదలు కావడం, ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కూడా విచారణ జరగడం, ఇందులో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతూ ఉండటం, ఇలా రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఈ కష్టకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు చట్టపరంగా ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో కూడా రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ గారు గాయం కారణంగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరమైన పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్, హరీష్ రావులు పనిచేస్తూనే ఉన్నారు. కనుక బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న గడ్డు కాలాన్ని, ఆ పార్టీ ఎదుర్కొంటున్న తీరుని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేవలం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే ఉన్నారా అంటే ఖచ్చితంగా కాదు. కల్వకుంట్ల కవితను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ 2024 ఏప్రిల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి 2024 ఆగస్టులో విడుదలైన తర్వాత కవిత కొంతకాలం పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేశారు. కానీ తర్వాత క్రియాశీల రాజకీయాలు చేయడంతో
కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఇక 2025 మే 22న కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ బయటికి రావడంతో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మే 22 నుంచి కవిత రాజకీయంగా అనేక ఆసక్తికర పరిణామాలకు కారణమయ్యారు. తెలంగాణ జాగృతిని మళ్లీ క్రియాశీలం చేసేశారు. జాగృతి తరపున ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ పార్టీ జెండా కండువా రెండూ లేకుండానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ అనుచర గణాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు. మధ్యలో కేసీఆర్ గారు చుట్టూ ఉన్న నాయకుల్ని దెయ్యాలు అని విమర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ గారిని ఉద్దేశించి కవిత చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీ పుట్ అని విమర్శించడం చాలా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ లిల్లీ పుట్ వ్యాఖ్యల వల్ల జగదీష్ రెడ్డి గారు కూడా కవితను విమర్శించాల్సి వచ్చింది. కేసీఆర్ గారి కూతుర్ని కేసీఆర్ పార్టీలో ఎమ్మెల్యే విమర్శించే వరకు పరిస్థితి వచ్చినప్పుడే కవిత వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఆ అంచనాలు నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఇదంతా కూడా మే 22న కవిత రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాలు. అయితే కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన అంశం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద విచారణ జరిపించేందుకు 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ 2025 ఆగస్టు 4న ప్రభుత్వానికి నివేదిక అందించింది. నిజానికి ఈ కమిషన్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారిని, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేంద్ర గారిని, దాంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేసిన అధికారులను విచారించింది. వీరితో పాటు స్వయంగా కేసీఆర్ గారు కూడా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యి విచారణ ఎదుర్కొన్నారు. ఇక 2025 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టింది. కమిషన్ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ ప్రస్తావించకుండా సింపుల్గా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్ గారే ప్రధాన కారణం అని రిపోర్ట్ స్పష్టం చేసింది. పీసీ ఘోష్ గారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నివేదికలో అంశాలని బహిర్గతం చేశారు. ఆ నివేదిక బయటకు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్ గారి బాధ్యులను రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. వెంటనే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టిపారేయడం, తప్పుడు నివేదికను విమర్శించడం మొదలుపెట్టారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరి పదునైన మాటలు, ఘాటైన రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరికి విమర్శలు చేయాలన్నా, విమర్శలు తిప్పి కొట్టాలన్నా వారికున్న వాక్చాతుర్యం మొత్తాన్ని ఉపయోగిస్తారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు తమదైన శైలిలో తిప్పి కొట్టడం మొదలుపెట్టారు. ఇది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లా లేదు, పీసీసీ కమిషన్ రిపోర్ట్లా ఉందని ఒకరంటుంటే ఇది ఘోష్ కమిటీ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిటీ రిపోర్ట్ అని మరొకరు అంటున్నారు. అలా పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ రాజకీయ వేడిలో బీజేపీ కూడా చేరే ప్రయత్నం చేసింది. కమిషన్ నివేదిక స్పష్టంగా ఉంది కాబట్టి కేసీఆర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. కొందరు బీజేపీ నాయకులు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్తో రాజీ పడింది, అందుకే నివేదికలో కేసీఆర్ పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా ఆయన మీద కేసు నమోదు చేయలేదని విమర్శించడం మొదలుపెట్టారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా కేసీఆర్ గారు టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. అయినా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పార్టీ మీద, కేసీఆర్ గారి మీద వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కేసీఆర్ గారి ఇమేజ్కి డ్యామేజ్ జరగకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. అలా అడ్డుపడే క్రమంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. అయితే కేసీఆర్ గారిని అపర భగీరథుడిగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఆయనకు అవినీతి మరకలు అంటుకున్నాయి. ఎందుకంటే ఒక నాయకుడు దేని గురించి అయితే విపరీతంగా ప్రచారం చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాడో దానికి సంబంధించిన విషయంలో లోపాలు బయటపడితే ఆ నాయకుడు అప్పటి వరకు దాని చుట్టూ నిర్మించుకున్న ఇమేజ్ అంతా కుప్పకొలుతుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్నీ తానై తన బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టే అని కేసీఆర్ గారు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికల కన్నా కొన్ని నెలల ముందు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాల మీద అనుమానాలకు దారితీశాయి. దాంతో 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం కూడా కారణమైంది. ఎప్పుడైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందో వెంటనే కేసీఆర్ గారి స్వరం మారిపోయింది. నాకు ఇంజనీరింగ్ భాష రాదు, ఆ నిర్మాణానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని మాట్లాడారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లిబరల్గా ఉండే ప్రయత్నం చేయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు ప్రస్తావించాల్సి వచ్చింది. నిజంగా కేసీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం మాకుంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కన్నా ముందు
కాళేశ్వరం గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం మాట్లాడారు అనే విషయాలు వీడియోలో చూపించుండేవాళ్ళం. కాబట్టి కేవలం జరుగుతున్న విషయాల మీద స్పష్టమైన అవగాహన కోసం మాత్రమే ఈ విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ గారిని 2018లో ఎన్నికల్లో ఆకాశానికి లేపింది, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయేలా చేసింది కాళేశ్వరం ప్రాజెక్టే. కాబట్టి అదే కాళేశ్వరం అనే అంశంతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు. చెప్పినట్లే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆగస్టు 31న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ జరిపింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోకుండా ఆపాలని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అసెంబ్లీలో ఈ నివేదిక మీద చర్చ పెట్టకుండా ఉండేలా హరీష్ రావు గారు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ కోర్టు మాత్రం నివేదిక మీద అసెంబ్లీలో చర్చను ఆపలేకపోయింది. కానీ అక్టోబర్ 7 వరకు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడంతో లీగల్గా కాస్త ఊరట లభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ సందర్భంగా ఎవ్వరి ఊహలకందని అతిపెద్ద అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయంగా ఈ నిర్ణయంలో అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో కావచ్చు సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని అనేక విమర్శలు చేస్తూ వచ్చింది. అలా విమర్శిస్తూనే గత కొంతకాలంగా సిబిఐ, ఈడీలు నమోదు చేస్తున్న కేసులు, వారు చేస్తున్న విచారణ ఇవన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. బీజేపీ పార్టీ జేబు సంస్థగా సిబిఐ మారిపోయిందని విమర్శిస్తూనే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిపేందుకు సిబిఐని ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో చాలా పెద్ద రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. అవేంటంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అక్రమాలు జరిగాయని బయటపడ్డాయి. ఆ నివేదిక ప్రకారం కేసు నమోదు చేసి మళ్లీ విచారణ జరపాలి. ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించి మళ్లీ విచారణ జరపాలి. మళ్లీ విచారణ జరిపితే పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉన్న అంశాలే మళ్లీ బయటకు వస్తాయి. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను బీఆర్ఎస్ కొట్టిపారేసింది. ట్రాష్ రిపోర్ట్ అని, పీసీసీ కమిషన్ రిపోర్ట్ అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. కాబట్టి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఉన్న అధికారులు చేసే విచారణలో ఏ అంశాలు బయటపడ్డా వాటిని కూడా బీఆర్ఎస్ ఇదే విధంగా కొట్టిపారేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కొంతకాలంగా కేసీఆర్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణని సిబిఐకి ఇవ్వడం ద్వారా బంతిని తెలివిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులోకి తోసినట్టుంది. ఇన్ని రోజులు చర్యలు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, కేసీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన బీజేపీ ఇప్పుడు సిబిఐ ద్వారా నిష్పక్షంగా విచారణ జరిపేలా సహకరిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని తేల్చే ప్రయత్నాలు చేస్తారు. అలా కాకుండా ఒకవేళ బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్తో రాజీపడి కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టిస్తే బీఆర్ఎస్ కంటిన అవినీతి మరకల్ని బీజేపీకి కూడా పూసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి అనే పొలిటికల్ నెరేటివ్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి ఇవ్వడంతో నష్టం ఎవరికి అంటే ముందుగా బీఆర్ఎస్కే. విచారణ ముందుకు వెళ్ళకపోతే బీఆర్ఎస్ బీజేపీతో రాజీ పడ్డట్టు అవుతుంది. ఒకవేళ విచారణ జరిగితే సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెడుతుంది. రాజకీయంగా సిబిఐ కేసుల్ని ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నారో దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ని ఇరుకుని పెట్టేలా ఒక్క సిబిఐ కేసు కూడా లేదు. ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తూ సెప్టెంబర్ 2న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాసింది. ఒకవేళ సిబిఐ ఈ కాళేశ్వరం అంశాన్ని విచారించేందుకు అంగీకరిస్తే కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు, బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణ మొత్తం మారిపోతాయి. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఈ విషయాన్ని సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1న కవిత ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొందరు చేసిన అవినీతి వల్ల కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు నమోదు కాబోతుంది. ముఖ్యంగా హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు అని కవిత చేసిన ఆరోపణలో చాలా పెద్ద దుమారం రేపాయి. ఇక్కడ మాజీ రాజ్యసభ సభ్యుడు అంటే జోగినిపల్లి సంతోష్ రావు అని అర్థం. ఆయన పేరును కవిత డైరెక్ట్గా ప్రస్తావించకపోయినా కేసీఆర్ గారు పక్కన ఉండేవారని అనడం ద్వారా జోగినిపల్లి సంతోష్ రావు మీద విమర్శలు చేశారు. హరీష్ రావు గారిది మేజర్ పాత్రని, అందుకే ఆయన్ని రెండోసారి నీటిపారుదల శాఖ మంత్రిగా తప్పించారని హరీష్ రావు గారి పేరు ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో కేసీఆర్ గారికి మరకంటింది అంటే 2-3 వ్యక్తులు కారణమని మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు, హరీష్ రావు గారు ఒకరు, మెగా కృష్ణారెడ్డి గారు ఒకరు
పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కుమ్మక్కై వీళ్ళు సొంత వనరుల కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రయత్నించారని హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కవిత డైరెక్ట్గా వీరు అవినీతికి పాల్పడ్డారని తేల్చి చెప్పారు. దాంతోపాటు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనిషి అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ విమర్శలను పక్కన పెడితే ఇన్నాళ్ళు కవిత బీఆర్ఎస్ పార్టీలో నాయకులను విమర్శిస్తూనే వస్తున్నారు. కానీ ఎప్పుడూ ఇలా డైరెక్ట్గా పేర్లు ప్రస్తావిస్తూ వ్యక్తుల మీద సూటిగా విమర్శలు చేయలేదు. కానీ మొదటిసారి ఇలా చేసినా కూడా కవిత ఒక విషయాన్ని బహిర్గతం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కవిత తేల్చి చెప్పారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కే హరీష్ రావు గారు, జోగినపల్లి సంతోష్ రావు గారు అవినీతి చేశారని చెప్పడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతిని కవిత స్వయంగా బయటపెట్టారు. కేసీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారని కవిత ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కేసీఆర్ గారి వద్ద ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని చెప్పడం అనేది కేసీఆర్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుంది. ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందా అన్న ప్రశ్నలకు కవిత వ్యాఖ్యలు తావిచ్చేలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలో అవినీతి జరగలేదని ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని కొట్టిపారేస్తూ రాజకీయాలు చేస్తుంది. కానీ కవిత వ్యాఖ్యల వల్ల అవినీతి, అక్రమాలు జరగలేదని చెప్పుకునే నైతిక అర్హత ఆ పార్టీకి ఇప్పుడు లేకుండా పోయింది. కవిత ఆరోపణలో రాజకీయ సంచలనం సృష్టించడంతో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు సొంత కూతురే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలు, అవినీతి జరిగిందని ఒప్పుకుందని విమర్శించడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వారు కూడా కవిత మొత్తం అవినీతిని బయటపెట్టిందని విమర్శించడం మొదలుపెట్టారు. గత నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి, అక్రమాలు, అవకతవకలు ఇవేమీ జరగలేదని చెప్తూ నిర్మించిన రాజకీయ కథనాలు ఇప్పుడు ఒక్కసారిగా కొప్పుకోలేయి. దాంతో ఇక కవితను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నట్టు ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ ఆలోచన మొదలుపెట్టింది. హరీష్ రావు లాంటి వ్యక్తి అసెంబ్లీలో కావచ్చు లేదా ప్రజాక్షేత్రంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు చేయడం, అది కూడా సొంత కుటుంబ సభ్యులుగా కవిత లాంటి వారు చేయడం అనేది రేపటి రోజున హరీష్ రావు గారి పొలిటికల్ క్రెడిబిలిటీ మొత్తాన్ని దెబ్బతీస్తుంది. హరీష్ రావు గారు ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తున్న సమయంలో కేసీఆర్ కూతురే నీ భాగోతం బయటపెట్టింది అని అవతల వారు తిరిగి విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఆరోపణలో అవతల వారు చేయడం వేరు, సొంత పార్టీలో దగ్గర వారు, ముఖ్యమైన వారు చేయడం వేరు. కవిత అదే చేశారు. హరీష్ రావు గారి మోరల్ విల్ మీద దెబ్బ కొట్టారు. హరీష్ రావు గారు లాంటి నేతను బలహీనపరచడం అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద నష్టం. కాబట్టి హరీష్ రావు గారి మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకు మద్దతుగా పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. కవిత ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే హరీష్ రావు గారిని ప్రశంసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్లో 6 అడుగుల బుల్లెట్ అని ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ను కేటీఆర్ కూడా రీపోస్ట్ చేసి హరీష్ రావుకు మద్దతు తెలిపారు. కవిత కామెంట్స్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు వెళ్ళాయి. సెప్టెంబర్ 1న రాత్రి నుంచే కవిత మీద చర్యలు తీసుకోవాలని కేసీఆర్ గారి వద్ద చర్చలు మొదలయ్యాయి. అనుకున్నట్టే సెప్టెంబర్ 2న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేఖ విడుదలైంది. అయితే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని అవినీతి పరులు అని విమర్శించడం వల్ల పార్టీకి నష్టం అని కవితకు తెలియదా అంటే ఖచ్చితంగా కవిత పూర్తి స్పష్టతతోనే ఈ విమర్శలు చేసింది. అదే ప్రెస్ మీట్లో కవిత తర్వాత జరిగే పరిణామాలను కూడా ప్రస్తావించారు. కాబట్టి కవిత కూడా సస్పెన్షన్కి అన్ని విధాలుగా సిద్ధపడినట్టే కనిపిస్తుంది. నిజానికి కవితను బీఆర్ఎస్ సెప్టెంబర్ 2న సస్పెండ్ చేసింది. కానీ 2025 మే 22న కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆమె బీఆర్ఎస్ జెండాతో, కండువాతో కనిపించింది లేదు. ఎన్నడూ లేని ఆకుపచ్చ రంగు కండువాలు ఆమె మెడలో దర్శనమిస్తున్నాయి. కొంతకాలం క్రితం సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వస్తున్న కవితను ఆ పదవి నుంచి తొలగించారు. కాబట్టి ఒక రకంగా కవితకు పార్టీకి మధ్య అనధికారిక తెగతింపులు ఎప్పుడో జరిగాయి. సెప్టెంబర్ 2న కవితను సస్పెండ్ చేస్తూ విడుదలైన లేఖ కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అయితే కవిత తనంతట తానుగా పార్టీ నుంచి బయటకు రావడం కన్నా తనను పార్టీ నుంచి బయటికి పంపించారని చెప్పుకోవడం కోసమే స్వేచ్ఛగా తన అభిప్రాయాలను మాట్లాడుతూ పార్టీకి నష్టం చేస్తూ వచ్చారు. ఇక కవిత ఎలాగో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 2న రాత్రి ఈ వీడియో చేస్తున్న సమయానికి కవిత తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు. బహుశా ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ముందు ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ జరుగుతున్న విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది జరుగుతున్న విషయాలను మీకు తెలపడంలో ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ అప్కమింగ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. వాటిలో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో భాగం కండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.